హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ గోంగూర నాడే. ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలో నుంచి కొన్ని గోంగూర కట్టలు కోసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా నాకు గోంగూర పచ్చడి ఇష్టం. గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మ, ఈ గోంగూర కట్టలు ఎక్కడివి బాబు అని అడిగింది. నాయుడు గారి పొలంలో నుంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము అని చిన్నపిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమ్మా అన్నాడు. మళ్ళీ చిన్నపిల్లాడు అల్లరే కదా అనుకొని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను ఎప్పుడైనా ఏమైనా కావాలి అనుకుంటే ఊళ్ళోని పొలాల్లో నుంచి దొంగతనంగా తెచ్చుకోవటం ఆ పిల్లవాడికి అలవాటైపోయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడులే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడు అని అనుకోలేదు. ఎప్పుడైతే పిల్లవాడిని సరిదిద్దలేదు, పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడులే అని వదిలేసింది. ఒకరోజు నాయుడు గారిని పొలంలో నుంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లవాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుపడ్డాడు. పాలేరు పిల్లవాడిని ఇంటికి తీసుకువచ్చి తల్లితో జరిగింది చెప్పాడు. ఆ తల్లి వెంటనే కొడుకును వెనక్కి వేసుకొచ్చింది. నా కొడుకు అలాంటి పనులు చేయడు, నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది. పిల్లవాడు తల్లి మందలించకపోవటం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తుంది అనుకున్నాడు. కాలం గడిచింది. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కూరలు దొంగలించే పిల్లవాడు పెద్దవాడైతే తమ అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగిలించటం మొదలుపెట్టాడు. పిల్లవాడు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడు తల్లి ఏమీ అనలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి దొంగలించిన సామాన్లు జప్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే తల్లి బోరు అని ఏడిపించింది. ఇప్పుడు ఏడిచి ఏం లాభమమ్మా? నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకి వెళ్ళిపోయాడు. నీతి: పిల్లలు చేసే చిన్న పొరపాట్లు తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు అలవాట్లై తరువాత గ్రహపాటు అవుతాయి. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్ చేయండి.